తీరు. ఏమే రెడీ అయ్యవా? అయ్యానండి, వెళ్దామా? ఎంతసేపు ఇంత లేటు? ఏంటా మీరు కొన్న బిరువ నిండా చీరలు ఎదు కట్టుకోవాలో తెలియక అందుకే లేట్ అయింది. నా బతుకు చెడ. నీ నోట్లో నోరు పెట్టాను చూడు, అది నా తప్పు. ఒక వడ్డానం లేదు, ఒక నగ లేదు, ఒక తాళి లేదు. దీనికి నేను మీతో ఫంక్షన్కి రావాలి. నువ్వు ఒక మొగుడివి. సరే పద, మనకి ఎప్పుడు ఉండే లొల్లే కానీ. A few moments later. సరే పదండి. అబ్బా జరగండి అటు. ఓకే కూర్చో. ఏమే కొంచెం వాటర్ తీసుకురాబు. నేను అలసిపోలా? పెద్ద ఏదో అలసిపోయినట్టు కౌరు చెప్తున్నారు. వెళ్ళి మీరే తెచ్చుకోండి పండి. నేను నీ మొగుడినే. అయితే నేను పెళ్ళాన్ని. మొగుడు అంట మొగుడు. అందరూ చూడు, కారుల్లో వస్తే నువ్వు నన్ను మాత్రం బస్సులో తీసుకొచ్చావు. చూడు అందరూ నగలు పెట్టుకున్నారు, నువ్వు మాత్రం ఒక పట్టు చీర లేదు, నగలు లేదు, ఏమీ లేదు. ఇంకెప్పుడైనా ఎక్కడికైనా రమ్మని చెప్పు, అప్పుడు చెప్తాను నీకు. మొగుడు అంటే మొగుడు పెద్ద వత్తదిలాగా. ఏం సంపాదించినంత ఎవరికి పెడుతున్నావు? ఆఫీస్లో దేన్ని ఉంచుకున్నావా? మొత్తం పట్టుకెళ్ళి దానికే పెడుతున్నట్టున్నావు. అబ్బా నీ నస ఆపుతావా? నిన్ను నేను తెచ్చుకుంటా. పో నీళ్ళు తెచ్చుకోకపోతే మానేసుకోపో. పెద్ద మొగుళ్ళ సంపాదించి తెచ్చిపెట్టినట్టు పోజులు ఎత్తున్నావు. ఏంటి నువ్వు చేసేది? నాకు మా పుట్టింటోళ్ళు ఎట్టిన చీర కాబట్టి కట్టుకున్నాను. నువ్వు తెచ్చిన చీరలు కట్టుకుంటే ఇంకంతే, ఇంకా నలుగురికి లోపు అయిపోతాను నేను. ఛీ. ఏంటి? ఎందుకు చెప్పు? నీకు అసలు చిగ్గే లేదు. నువ్వు నాకేమన్నా నగలు, నొడనికి వడ్ల అన్నీ చేయించిన తర్వాతే నన్ను ముట్టుకో. అంతవరకు చెయ్యి వేసావో. ఏంది నీ నడుముకి వడ్డాణం చేయించాలా? అమ్మ నా వల్ల అయ్యే పనేనా? లేకపోతే చెవు కొమ్మలు ఒక తాడు అన్నా చేయించు. అది కూడా చేయించలేవా? అది కూడా నీ వల్ల కదా. ఇంకెందుకు మరి అలాంటప్పుడు పిల్లల దగ్గరకు వస్తున్నావు? ఏదో ఒకటి చేయించి పట్టుకొస్తేనే నా దగ్గరికి రా. అంతవరకు చెయ్యేసావా? చెప్పు. చేపిస్తేనే వస్తావా, లేకపోతే రావా? అంతే, అసలు చెయ్యొద్దు. అమ్మో ఈ నడుముకు వడ్డాణం చేయించాలా? నా వల్ల అయ్యే పనేనా? ఏంటి? ఏందే నైట్ ఏంది కథలు పడుతున్నావు? వడ్డాణం కొనిస్తేనే వస్తా, నగలు కొనిస్తేనే వస్తా అని తిక్క మాట్లాడుతున్నావు. మరి ఇచ్చేషాలు వేసావనుకో తొక్క తీస్తా. బొక్కలే, నువ్వు చేసే వాగుడు తప్పించి ఏం పీకేదే ఉండదు అక్కడ. అంతేనా? ఇక నువ్వు మారాలి. నేను కావాలా వద్దా? హలో, ఎవరు? అరే దాసు గారు. దాసు గారా? ఉన్నారండి. మీరెవరు? నేను వాళ్ళ ఫ్రెండ్. ఉన్నారండి. ఓ ఇక్కడే ఉన్నారా? పైన అంత క్షేమమేనా? చాలా రోజులు అవుతుందా? ఏంటి, ఏం చేస్తున్నావు? సడన్ గా సర్ప్రైజ్. నాకు పెళ్లి ఫిక్స్ అయిందిరా. వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పక్కనే మన ప్రసాద్ గారు ఉంది. సో వాళ్ళకి అక్కడ కలిసి మీరు నాకు చెప్పింది మీ అడ్రస్. ఓకే, అదే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్తే కలిసిపోదామని చెప్పొచ్చు. రవి నా ఫ్రెండ్. వెళ్ళి వాటర్ తీసుకొచ్చి టీ పెట్టు. ఓకే, పెళ్లి అయితే ఫిక్స్ అయింది. హ్యాపీ. మాత్రం కట్టుకానుకలు అమ్మాయి బాగుందా, ఏం చదువుతుంది? బాగుంటుంది. చీర సరిగ్గా కట్టుకోవడం కూడా రాదా? సరి చేస్తా. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఎలా ఉండాలో కూడా తెలియదు.
ఇంకేంటి సంగతి? చెప్పాలిరా. ఏంటి ఇప్పుడు శాలరీ ఎట్లా ఇస్తున్నారు? 20,000 ఇస్తున్నారు రా, సరిపోవట్లేదు. 20,000? ఏంట్రా మరి ఇంత చీప్? టీ తీసుకురా పోను. ఏం చేయమంటావు? ఉన్నంతలో పెట్టుకోవాలి కదా, నాకు వేరే అసలు 20లో ఎట్లా నీకు సెట్ అవుతుంది? అసలు 20లో ఏం సరిపోతుంది అసలు? గెస్ట్లు వచ్చినప్పుడు చీర సరి చేసుకోవడం తెలీదా? జారిపోతుంటే నేనేం చేయను? పరువు తీస్తున్నా. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. 30,000 ఇస్తా ఉన్నామంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు జాయిన్ అవ్వ- ఏంటండి రవి గారు, 30,000 ఇస్తానన్నారు మా ఆయన గారికి. 30 ఏంట్రా? నువ్వు కంటిన్యూ అవుతా ఉండు, నీకు 50 దాకా పెంచుతా. వాహ్, ఒక్క మాట నాకు చెప్పొచ్చు కదరా ఫోన్ చేసి. ఫోన్లో చెప్తే నీకు నేను ఎప్పుడో చూసేవాడిని కదా జాబ్. అసలు 20లో నీకు ఎట్లా సెట్ అవుతుంది? నాకు నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు అసలు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను బయట మార్కెట్కి వెళ్ళొస్తా. ఓకే. ఏంటండి జ్యోతి గారు, ఏంటి సంగతులు? మీరు చాలా అందంగా ఉన్నారండి. ఇంత అందం ఉన్న మీరు ఈయన ఎట్లా పెళ్లి చేసుకున్నారండి? ఏం చేస్తాం, అంతా నా కర్మ. అసలు మీకున్న గ్లామరస్కి, మీకున్న ఆ చరిష్మాకి మీరు ఎంతో పెద్ద రెస్పెక్ట్ఫుల్ చేసుకోవాలండి మీరు. పోయి వీణా చి చి చి. సరే, ఇంకేంటి సంగతులు? చూడటానికి చాలా హాట్గా ఉన్నారు. సరే అండి రావు గారు, మీరు చేయి తీయండి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. సరే, ఏమైనా కావాలంటే అడగండి, నేను ఇస్తాను కదా. నాకు కావాల్సింది మీరు ఇవ్వండి, మీకు కావాల్సింది నేను ఇస్తాను. అబ్బాయి నేను అలాంటి తను కాదండి, చేతి మీరు. మీరు మారనండి, ఇంకా మీ గ్లామర్ ఇట్లా వృధా అయిపోతూనే ఉంటుంది. మీరు ఏదైనా నాకు చాలా బాగా నచ్చారండి. మీరు ఆలోచించుకొని చెప్పండి, తర్వాత మీ ఇష్టం. ఇదిగోండి, ఈ శారీ మీకోసం తీసుకొచ్చాను, కట్టుకోండి. దాని కాస్ట్ ఎంతో తెలుసా? 10,000. చాలా బాగుందండి. కట్టుకోండి, మిమ్మల్ని ఆ శారీలో నేను చూడాలి. మీ అందానికి ఆ శారీ మరింత అందాన్ని తీసుకొస్తుంది. సరే అండి రావు గారు, బాయ్. బాయ్. ఈరోజు మన పెళ్లి రోజు కదా, వెళ్ళి కేక్ ఆర్డర్ ఇస్తా, మటన్ తీసుకొస్తా, రెడీ చెయ్యి. ఓకేనా? ఓకే. బాయ్. బాయ్. రోజు పెళ్ళి రోజు
10,000 రూపాయల చీర చాలా బాగుంది. బాగా చూట్ అయింది కదా రావు గారు ఇచ్చింది. లేరండి, బయటకు వెళ్ళారు. అవునా? చిన్న ఆఫీస్ పని మీద వచ్చానండి. పర్లేదు రండి. ఏంటండి జ్యోతి గారు, ఏంటి సంగతి? చాలా బాగుందండి శారీ. థ్యాంక్ యూ అండి. మీరు ఇచ్చిందేగా, మీరు వచ్చినప్పుడు కట్టుకోమన్నారు కదా, అందుకే కట్టుకున్నాను. ఎలా ఉంది? సూపర్గా ఉంది. సరే కానీ నేను ఇచ్చింది నువ్వు కట్టుకున్నావు, మరి నేను అడిగింది ఏం చేస్తావు? నాకు నచ్చింది ఇవ్వట్లేగా. చూడండి జ్యోతి గారు, ఒకసారి ఆలోచించుకోండి. నేను మీ ఆయన గురించి రాలే, మీ ఆయన లేడు అని తెలుసుకొని మరి వచ్చా. కొద్దిగా అర్థం చేసుకోండి, నా మాట వినండి. ఈ చీరేమో కానీ నీ కోసం ఈ మంచి డ్రెస్ తీసుకొచ్చాను. ముందు ఈ డ్రెస్ వేసుకో, ఈ డ్రెస్ నేను చూడాలి. సరే, డ్రెస్కి మామూలులే 45. ఈ డ్రెస్కి 45,000 ఎందుకంత? ఏంటి డ్రెస్కి 45,000? నీకోసం 45 ఏంటి, ఎంతైనా ఇస్తా. సరే వెయిటింగ్ ఎందుకు, ఒకసారి వేసుకొని రాపో. తప్పదా? ఇప్పుడు వేసుకోవాలా? ఇప్పుడే వేసుకొని రా, ఈ డ్రెస్లో నేను చూడాలని ఉంది. మళ్ళీ ఆయన వస్తే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడప్పుడే నేను రాడు, త్వరగా వేసుకొని రా. నాకు ల్యాప్టాప్ అంటే చాలా ఇష్టం ఉంది. చిన్నప్పటి నుంచి అనుకున్నాం కానీ ఎవరు నేర్పలేదు నాకు. ఓ అంతేనా? సరే నేను నేర్పిస్తాను కదా. ఏం లేదు, జస్ట్ దగ్గర కూర్చో, ఇట్లా ప్రెస్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్, ఇది ఎంటర్, ఇదేమో పవర్ బ్యాంక్, ఇది స్పేస్ ఇవ్వాలి. ఇక్కడ ఇది లేటెస్ట్, ఇక్కడ టైప్ చేస్తూ ఉంటుంది, ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. అంతేనా ల్యాప్టాప్? అంతే. నీకు కావాల్సిన నీకు ఇచ్చి, మరి నాకు కావాల్సిన నాకు ఇవ్వాలి కదా. నీకేం కావాలి? నీకు తెలీదా? వద్దండి, ఆయన వస్తారు. ఏం కాదు, నీకేం కావాలి చెప్పు, నేను డబ్బు కూడా ఇస్తాను. రవి గారు చూడలేదండి, ప్లీజ్.
బా జ్యోతి, నేను చాలామంది దగ్గర అమ్మాయిల దగ్గరికి వెళ్ళాను కానీ అసలు నీ దగ్గర వేరే లెవెల్గా ఉంది. ఏంటి మీ ఆయన నిన్ను అసలు టచ్ చేయడా? నేనే ఓపెనింగా? అసలు ఎంత సుఖం ఉంది నీతోటి. నేను ఎంతోమంది దగ్గరికి అమ్మాయిల దగ్గరికి వెళ్ళాను కానీ నాకు ఇంత టచింగ్ ఫీలింగ్ నాకు రాలేదు అసలు. మీ ఆయన ఎప్పుడు ఇట్లా కలుసుకోలేదా? ఏంటి మీ ఆయన నువ్వు ముట్టుకునేవా? రవి హాయ్ రా. జస్ట్ నేను ఇట్లా ఇట్లా వచ్చాను, నువ్వు వచ్చావు అంతే. ఓకే, నీకోసం వచ్చావు, నువ్వు బయటికి వెళ్ళావని చెప్పి అన్నారు. సరే ఇక నువ్వు ఎట్లాగో వస్తావు కదా అని చెప్పి వెయిటింగ్ నీకోసము. అవునరా, ఈరోజు నీ పెళ్లి రోజట కదా? అవునరా. ఏంట్రా ఇంత సస్పెన్స్? ఇదిగో నా కంపెనీలో నువ్వు ఎట్లా జాయిన్ అవుతున్నావు కాబట్టి అడ్వాన్స్ తీసుకో. పైగా ఈరోజు మీ పెళ్లి రోజు కదా, గిఫ్ట్ అది కూడా అనుకో. థ్యాంక్ యూ రవి. ఫుల్ ఎంజాయ్. థ్యాంక్ యూ రా. ఎంజాయ్. జ్యోతి గారు, మీరు కూడా కొన్ని డబ్బులు పెట్టుకోండి, ఎందుకని అవసరం వస్తుంది. అయ్యో అలా ఎందుకంటారండి, ఉంచుకోండి, ఖర్చులకు వస్తాయి. తీసుకో, ఏం కదా తీసుకో. నా ఫ్రెండే, ఏమనుకున్నావు? అది సరేరా. ఓకే రా, బాయ్ రా. ఎంజాయ్. థ్యాంక్ యూ రా. మటన్ తెచ్చా, మటన్ తినబో. ఇప్పుడు టైం లేదురా, నెక్స్ట్ టైం చూద్దాంలే. ఓకే బాయ్. ఓకే రా. నీ బ్యాగ్ మర్చిపోయినట్టు. ఓ థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ, లవ్ యూ లవ్ యూ లవ్ యూ. బాయ్. ఇదిగో, అన్నీ మర్చిపోతావు. అది కొద్దిగా అది ఆఫీస్ టెన్షన్ రా. ఏదైనా కానీ నీకు అడ్వాన్స్ ఇచ్చాను. నీలాంటి ఫ్రెండ్ దొరకటం నా అదృష్టం రా. నేను ఇంకా అంతకంటే ఎక్కువ అదృష్టవంతుండ్రా. నా కంపెనీలో జాయిన్ అవుతున్నావు, దాన్ని ఇంకా నెంబర్ 1లో స్థానంలో నువ్వు పెట్టాలి. ఓకే బాయ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సరే మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏంటి నా కోసమేనా వెయిటింగ్? మరి నీకోసమే కదా, రా.
హే రవి, ఇంట్లో నువ్వు చేసే పని, ఇంట్లో నువ్వు చేసే పని, ఇంట్లో నువ్వు చేసే పని, నేను నమ్మినందుకు నా ఇంటికి వచ్చి మా పిల్లలతో నువ్వు చేస్తావా? నిన్ను చంపేస్తున్నా. అసలు బుద్ధి ఉందా నీకు? లేదు. నాగా ఎందుకు పడుతున్నావు? ఏం తప్పు? ఒకసారి చూడండి, నీకు బాగోదు. అవసరం ఇల్లు పెట్టి ఇంట్లో ఒకసారి ఇలా చేయగలరు.